ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు ఏపీఐసి దగ్గర అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళ భూములే తీసుకుంటాము. ఒకవేళ ఇవి అవసరమైతే మేము అప్పుడు మళ్ళీ మేము నోటీస్ ఇచ్చి మేము తీసుకుంటాము అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు రైతులు ఊరికినే వెళ్ళారు కదా, ఒక ఆందోళన ఒక పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. అలాగే అమరావతి పెనుమాక భూములకు సంబంధించి ఇంకా తీవ్రంగా కదా, భూమి అయితే 65 సెంట్లే, చాలా విలువైంది కూడా. అక్కడ భూమి విలువ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక మహిళ వేసిన దాని మీద హైకోర్టు అది కూడా పరిష్కారం చేసింది. ఏమన్నదంటే ప్రభుత్వం మేము చట్ట ప్రకారమే తీసుకుంటామండి, చట్ట విరుద్ధంగా ఏం తీసుకోమంటే, చట్ట ప్రకారం తీసుకోవడం అంటే దాని అర్థం మీకు నచ్చినప్పుడు ఒక ఉత్తర్వు ఇచ్చేసి దాని ప్రకారం తీసుకోవడం కాదు, దాని కింద ఉన్న నిబంధనలు బాధ్యతలు అన్నీ పాటించాలి. ఇప్పుడైతే అది తీసుకోకండి, యథాతథ స్థితి పాటించండి అని. ఈ డేటా సెంటర్ గురించిందైనా అమరావతి గురించి వచ్చిన ఇదైనా కానీ ఇవి రెండు ప్రభుత్వం యొక్క దూకుడు కొంచెం పగ్గాలు వేసి మీరు పద్ధతి ప్రకారం వెళ్ళండి అని హైకోర్టు చాలా గట్టిగా చెప్పినటువంటి విషయాలు ఇవి. ఇలా ఉంటే వర్మ సోలార్ పార్క్ అనేది ఇక్కడ పత్తికొండ దగ్గర అక్కడంతా భారీగా నిన్న లోకేష్ కూడా వెళ్ళి చేసి వచ్చారు శంకుస్థాపన. అక్కడ పొలిటికల్ పాయింట్ కూడా ఒకటి ఉంది. ఒక 3 నెలల్లో రాయలసీమలో హైకోర్టు బెంచి వస్తుందని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. ఇది మళ్ళీ మన రాష్ట్ర రాజకీయాలు ప్రాంతాల వారి అంశాలు ఇది ఒక ముఖ్యమైనది. దాని మీద ఏం చొరవ ఉందో కేంద్రం నుంచి మనకేం కనిపించట్లేదు. ఇంతకు ఈ పత్తికొండలో హోసూరు ప్రాంతంలో 1800 ఎకరాలు ఈ సోలార్ పార్క్ కోసం తీసుకుంటున్నామని, దీని మీద కూడా రైతులు మళ్ళీ ఆందోళనలు అభ్యంతరాలు. అంతకుముందు తీసుకున్న సోలార్ పార్కులకు సంబంధించే పర్యావరణం దెబ్బతింటుంది, భూమి వేడెక్కిపోయి మిగిలిన ఇవ్వని దాంట్లో కూడా పంటలు దెబ్బతింటున్న పరిస్థితి ఉంది, కానీ పరిహారం రావట్లేదు, ఉద్యోగాలు కూడా రావటం లేదు. సో ఈ భూమి సమస్య అన్నది ప్రతి చోట కూడా ఇది ఒక పెద్ద తీవ్రమైన అంశంగా మారింది. కోర్టులు అయితే నిన్న హైకోర్టు వరుసగా 2-3 అంశాల్లో మీరు ఇష్ట ప్రకారం చేయకూడదు అని చెప్పి కొంచెం షాక్ అయ్యే ప్రభుత్వానికి మాత్రం అది నిస్సందేహంగా. ఈ షాకులు కాకుండా మనం కోర్టుల గురించి చెప్పుకున్నప్పుడు సాయి కృష్ణ కేసు కూడా అది షాక్ కాకుండా షాక్ మీ షాక్. నిన్న రితిక్ అనే అడ్వకేట్ ఇదంతా చేశారు అని పురుషోత్తం అనే ఆయన వెళ్ళి ఒక పిటిషన్ వేశారు, దాని మీద కోర్టు విచారణ చేసింది కదా. చేసినప్పుడు మేము ఆమెతో మాట్లాడి కానీ ఏం చేయలేమని హైకోర్టు చెప్పింది. కానీ ఆ తల్లిగారు విజయలక్ష్మి గారు నిన్న ఆమె మాట్లాడుతూ మీరు ఎవరు కావాలి మీకు అడ్వకేట్ అంటే ఈఎంఐ కావాలన్నారు. ఈఎంఐ విచారించి మరి ఎవరు ఎందుకు వేశారు? 3వ ట్విస్ట్ ఇది. ఆ సమయంలో ఆమె సోదరి అనే ఒక ఉన్నారు అడ్వకేట్ కనకదుర్గాని, ఆమె నిన్న మాట్లాడారు. మా సోదరి అంటే విజయలక్ష్మి గారు, సాయికృష్ణ అమ్మగారు, ఆమె గారు చంద్రబాబు గారిని కలుసుకున్న తర్వాత ఈ కేసులో చాలా మలుపులు వస్తున్నాయి, ఏం జరుగుతుందో మాకేం తెలియటం లేదు, కానీ మేము వేసినప్పుడు ఈ కేసు విషయాలు మటుకు ఆమెకు చేసాము, తర్వాత మటుకు ఇది రకరకాల ట్విస్టులు వస్తున్నాయని చెప్పి ఆమె మీడియాతో మాట్లాడారు. అంటే నిజంగానే అనేక జవాబు లేని ప్రశ్నలు, అంతుపట్టని మలుపులు చాలా వస్తున్నట్టు మటుకు కనిపిస్తుంది. ఈ లోపల సి నాగరాజును నిన్న విజయవాడ పోలీసులు ఇంట్రాగేషన్ అది చేశారు. ఆయన నాకేం తెలియదు అన్న పద్ధతిలో చెప్పారు. చాలాసేపు చెప్పినప్పటికీ కూడా అడిగినప్పటికీ కూడా అంటున్నారు. సో కేసులకు సంబంధించి మటుకు రాష్ట్రంలో లిక్కర్ కేసులో కూడా ఒకరికి బెయిల్ నిరాకరించారు. సో ఈ కేసుల రౌండ్ కూడా ఒకటి ఇలా నడుస్తూ ఉంది. సార్ అమిత్ షా నిన్న ఈయన అంబటి రాంబాబు కూడా మీడియాతో గట్టిగా మాట్లాడుతూ ఇదే ఇందాకట్లాగే డిఎస్సి కేసులు ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు ఉద్యోగాలు ఇలా అయితే హైకోర్టు మీద ఉంది ఆ కేసు కూడా. హైకోర్టు ఏదో ఒకటి చెప్తుంది కదా, హైకోర్టు చెప్పిన ప్రకారం చేయొచ్చు కదా. చెప్పండి. సార్ అమిత్ షా గురి రాజీనామా క్షమాపణ సుప్రీం సంచలనం అంటే ఖచ్చితంగా ఇప్పుడు అంతకుముందు ఏమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయిన తర్వాత రాజీనామా ఇచ్చారన్న తర్వాత కూడా అక్కడ జరిగిన హింసాకాండ వీటన్నిటిని ప్రయోగించడం, వీటి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎవరు ఇంత తీవ్రమైన హింసాకాండ ఎందుకు జరిగింది యువత మన పిల్లల మీద